హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రితికా రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక చిన్న వీడియోతో అయితే వచ్చేసాం. ఇది ఆకుకూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. ఇది అందరికి తెలిసిన రెసిపీ, కానీ నేను నా వేలో నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ముందుగా ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందాం. పప్పు అయితే శుభ్రంగా కడుక్కునేసాము. ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం ఇలా కట్ చేసిన ఒక పెద్ద సైజు టమోటా వేసేసుకుందాం. మనం కారానికి సరిపడా ఒక 6-7 పచ్చిమిర్చి, కొద్దిగా పులుపుకి సరిపడా చింతపండు, కొద్దిగా పసుపు వేసుకొని ఇందులో కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకుందాం. ఇదిగో కల్లుప్పు కొంచెం యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఆకు కూడా వేసేసుకుందాం. చిర్రాకును కూడా మనం బాగా క్లీన్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు అందులో వేసేసుకుందాం. ఆకు కూడా ఇందులో మొత్తం వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద అయితే పెట్టేసుకుందాం. ఉడికిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. మూత తీసి అయితే ఇప్పుడు చూసేద్దాం పప్పు ఎలా ఉడికిందో. చూస్తున్నారు కదా, చాలా చక్కగా అయితే ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టేసుకొని తర్వాత పోపు ఎలా పెట్టాలో చూసేద్దాం. ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాం. పోపు ఎలా పెట్టాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అది బాగా హీట్ అయింది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఆవాలు వేసేసుకుందాం. ఆవాలు కొద్దిగా చిట్టపట్టన్న తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకుందాం. ఆవాలు అయితే వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుందాం. అలాగే కరివేపాకు, ఇవి ఉప్పు మిరపకాయలు అంటారు కదా ఫ్రెండ్స్, అవి కూడా నేను ఒక 4 రెబ్బలు అయితే వేసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి వేసుకుంటే మీ దగ్గర కానీ అవైలబుల్గా ఉంటే వేసుకోండి. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ స్మెల్ అంతా కానీ ఆ ఉప్పు మిరపకాయల వల్లే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇది బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపేసుకున్నాం. ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి ఫ్రెండ్స్. నేను ఈ ఉప్పు మిరపకాయలు ఎక్కువగా ఆకుకూర పప్పు అలాగే పప్పులోకి వేస్తూ ఉంటాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఫ్రెండ్స్. మీ దగ్గర అవైలబుల్గా కానీ ఉంటే ఒకసారి పప్పులో ఇలా వేసి ట్రై చేయండి. ఇప్పుడు మనం మన పప్పుని వేసేసుకుందాం. పప్పును కూడా ఇందులో వేసేసుకుందాం. పప్పును కూడా వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని ఒక తెల్లు వచ్చేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒక తెల్లు వచ్చిన తర్వాత మనం గ్యాస్ ఆపేసుకొని మనం పప్పునైతే సర్వ్ చేసుకునేసుకుంటే ఆకుకూర పప్పు ఎంతో ఈజీగా సింపుల్ వేలో రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి.